अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद बी उर्दू के इलाक़ाई खबरों में आपका खैर मकदम। सदाशिवपेट में कश्मीर मूवी सिनेमा के खिलाफ एहतजाज, CPI का धरना, पुरअमन माहौल को खराब करने का इल्ज़ाम। सदाशिवपेट में CPI ने कश्मीर मूवी सिनेमा के खिलाफ एहतजाज करते हुए धरना दिया। पार्टी कायदीन ने इस मौके पर अपना एहतजाज दर्ज करवाया। उन्होंने इस मौके पर मुखातिब करते हुए मरकज़ी हुकूमत से मुतालबा किया कि वो इस फिल्म पर फौरी तौर पर पाबंदी आयद करे ताकि पुरअमन माहौल को ख़राब होने से बचाया जा सके। CPI ने मरकज़ी हुकूमत से मुतालबा किया कि वो पुरअमन माहौल को मुकद्दर करने के नापाक कोशिश को ख़त्म करे और मुल्क में फैली बदअमनी और बेचैनी की कैफियत को दूर किया जाए। CPI ने आज मरकज़ पर जोर दिया कि वो मुल्क की तरक्की और पुरअमन माहौल के लिए काम करते हुए इक़दाम करे। सेक्रेटरी CPI मिस्टर ताजुद्दीन ने वक्फे से मुसलमानों की दिल आज़ारी की मज़म्मत की। इस मौके पर पार्टी कारकुन अजीज़ खान, मोहम्मद गौस और दूसरों ने हिस्सा लेते हुए धरने में कामयाब बनाने की कोशिश की। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़ सदाशिवपेट। CPI ఆధ్వర్యంలో కశ్మీర్ ఫైల్ మూవీ అనే సినిమా బ్యాన్ చేయాలని చెప్పేసి ఈరోజు CPI రాష్ట్ర నాయక సమితి ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది। ఈ సినిమా దేశ సార్వభౌమత్వానికి ఒక గొడ్డల పెండ లాంటిది। మరి సినిమా ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ విషం జిమ్మే కార్యక్రమాన్ని ఈ సినిమా ద్వారా సూచిస్తుంది। అలాగే ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిఖ్స్ సోదరభావంతో ఉన్న తరుణంలో మన దేశ సమగ్రతకు ఇలాంటి సినిమాలు గుడ్డలు పెట్టాలని CPI భావిస్తుంది। ఎందుకంటే మనం భిన్నత్వంలో ఏకత్వం, మన విశాల భారతదేశం, ఇలాంటి భారతదేశంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అంటే మత పార్టీకి చేస్తుండడం కాకుండా మూవీల్ని కూడా ఈరోజు కలుషితం చేసి రెండు వర్గాల మీద చర్చ పెట్టడానికి ఈ మూవీ ఒక కారణమైతే కాబట్టి వెంటనే కేంద్రము, రాష్ట్రము, అలాగే కేంద్ర సెన్సార్ బోర్డు వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని చెప్పేసి CPIగా డిమాండ్ చేస్తుంది। లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ సినిమా కూడా ఇలాగే కొనసాగిస్తే మా పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముందుగా స్పందించాలి। లేదా స్పందించిందో సరిపోదు। ఎందుకంటే మోదీకి వ్యతిరేకంగా, మతతత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నప్పటికీ మరి ఈ సినిమా విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తుంది కాబట్టి రెస్పాండ్ టు కేసీఆర్ సీఎం ఇమీడియట్లీ వెంటనే ఈ రాష్ట్రంలో ఈ సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి మరొకసారి CPI వాళ్ళకి డిమాండ్ చేస్తుంది।